తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరమైనట్లుగా ఒకవేళ నీ జీవితంలో కొన్ని నెలలు బట్టి దేవునికి దూరం అయిపోయేవేమో, కొన్ని నెలలు బట్టి ప్రార్థనకు దూరం అయిపోయేవేమో, కొన్ని నెలలు బట్టి ఉపవాసానికి దూరం అయిపోయేవేమో, కొన్ని నెలలు బట్టి దేవునికి నీ ముఖం చూపించలేక నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయటాన్ని బట్టి, రే బాబు ఈ బతుకుతో నువ్వు బతికితే నీ ప్రార్థన ఎట్లా దేవుడు వింటాడు? ఏమని దేవుని మందిరానికి వెళ్తావు? నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయటాన్ని బట్టి కొంతకాలం నుంచి దేవునికి దూరం అయిపోయేవేమో. బిడ్డ, మనసులో నేను దేవునికి దూరం అయ్యే కదా, ఎంత వాక్యం ఎరిగిన తర్వాత కూడా దేవునికి ఆయాసకరంగా బ్రతికేగా, నా దేవుడు నన్ను చేరదీసుకుంటాడా? నా దేవుడు నన్ను అంగీకరిస్తాడా? ఇలాంటి భ్రష్ట జీవితంతో నా దేవుని వైపు తిరిగితే నా దేవుడు నన్ను క్షమిస్తాడా? నీవు ఆరాధించే నీ దేవుడు, నేను ప్రకటించే నా యేసుక్రీస్తు లోబడనోళ్ళని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపించాడు ఆయన. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కొన్ని నెలల నుంచి దేవునికి దూరం అయిపోయేవేమో, పరిశుద్ధ జీవితానికి దూరం అయిపోయేవేమో, ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయేవేమో, అపరాధ భావం దేవునికి దూరంగా తీసుకొని వెళ్ళిపోతుందేమో. ఈ వాక్యం వింటుండగా ఉన్న చోటే మోకరించి, నేను పాపిని ప్రభువా, నీకు ఆయాస్కరంగా బ్రతికేనయ్యా, నీకు పరలోకానికి వ్యతిరేకంగా నేను దుర్మార్గంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు అని ఒక్క మాటను ప్రార్థన చేయగలిగితే నేను ప్రకటించే ఈ యేసు క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఇప్పుడు నష్టపోతే నా మాట లేదుగా, చెప్పంగా విననివాడు చెడిపోంగా చూడాలంట, నీకు అట్టాగే జరగాలి అని సంబరం చేసుకునేవాడు కాదు. నువ్వు లోబడకపోయినా, నువ్వు దేవునికి దూరమైపోయినా, నువ్వు నష్టపోయినా నీ నష్టాన్ని చూసి ఆనందించేవాడు కాదు. ఈ నష్ట స్థితిలోనైనా ఈ బిడ్డ నా వైపు తిరిగితే బాగుండని, అయ్యా అమ్మా, రెండు చేతులు చాపి నా దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి కవిగిట్లోకి వచ్చినట్లుగా ఈరోజు యేసయ్య కవిగిల్లోకి వస్తావా? నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, ఇంకెన్నడూ నేను జారిపోనయ్యా, బ్రతుకు కాలమంతా నీ సాక్షిగా జీవిస్తానయ్యా అని తండ్రి దగ్గరికి నువ్వు రాగలిగితే, నీకు తెలుసా, కొన్ని శ్రేష్టమైన ఈవులు నీకు మాత్రమే ఇవ్వాలని కొన్ని ఈవులు నీ కొరకు తండ్రి దాచిపెట్టించాడు. ఆ తండ్రి తన కొడుకు కోసం దాచిపెట్టాడు కదా, ఆ తండ్రి తన కొడుకు కోసం ఏమేమి దాచిపెట్టాడో వాటికంటే శ్రేష్టమైనవి పరలోకపు తండ్రి నీ కొరకు దాచిపెట్టాడు.